ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులు పలువురు బ్యూరోక్రాట్స్ తో వరుసగా భేటీ అవుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు నీతి ఆయోగ్ సభ్యుడు సారస్వత్, ఢిల్లీ మెట్రో ఎండీ వికాస్ కుమార్ తో సమావేశమైన సీఎం రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టుల్లో సహకారం అందించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును గవర్నర్గా నియమించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కేంద్రానికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సాయంపై హోంమంత్రితో సీఎం చర్చించారు. ఏడాది కాలంలో క్లిష్టమైన పరిస్థితుల్లో ఏపీకి అండగా నిలిచిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను కేంద్ర సహకారంతో గాడిలో పెడుతున్నామని తెలిపారు. ఇప్పటికే ఆర్థిక వనరుల పరంగా తీవ్ర కొరతను ఎదుర్కొంటున్న రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత సహకారం అవసరమనే విషయాన్ని అమిత్ షా వద్ద సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. విభజన వల్ల ఏపీ ఎదుర్కొన్న ఆర్థిక నష్టాన్ని పరిగణలోకి తీసుకుని నిధుల కేటాయింపు కొనసాగేలా చూడాల్సిందిగా 16వ ఆర్థిక సంఘానికి నివేదించినట్లు అమిత్ షాకు సీఎం వివరించారు. రాష్ట్రంలోని కరువు ప్రాంతాలకు వరద నీటిని తరలించేందుకు కీలకమైన పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు అంశాన్ని సీఎం అమిత్ షా వద్ద ప్రస్తావనకు తెచ్చారు. 81,900 కోట్ల అంచనా వ్యయంతో పోలవరం నుంచి బనకచెర్ల రెగ్యులేటర్ వరకు 200 టీఎంసీల వరద నీటిని తరలించేలా ఈ లింక్ ప్రాజెక్టు ద్వారా ప్రతిపాదించినట్లు అమిత్ షాకు వివరించారు. గోదావరి నదిలో ఎగువ దిగువ రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చిన తర్వాత కూడా 90 నుంచి 120 రోజుల పాటు మిగులు నీరు ఉంటుందని అమిత్ షాకు సీఎం విశదీకరించారు. చివరి రాష్ట్రంగా గోదావరి మిగులు జలాలను పూర్తిగా వినియోగించుకునే హక్కు ఏపీకి ఉందని అమిత్ షా వద్ద సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అంతకుముందు ఢిల్లీలోని వన్ జన్పథ్లో నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. రాయలసీమలో రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటుపై సారస్వత్తో సీఎం చర్చించారు. రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటు కోసం బెంగళూరు దగ్గరున్న లేపాక్షి ప్రాంతాన్ని పరిశీలించాలని సారస్వత్ను ముఖ్యమంత్రి కోరారు. పరిశ్రమల ఏర్పాటు కోసం నీతి ఆయోగ్ నుంచి పూర్తి సహకారం కావాలని సీఎం కోరారు. అనంతరం ఢిల్లీ మెట్రో ఎండీ డాక్టర్ వికాస్ కుమార్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. విజయవాడ, విశాఖలో మెట్రో నిర్మాణం విషయంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. విజయవాడ, విశాఖ మెట్రో డీపీఆర్లో మార్పులకు సహకరించాలని ఢిల్లీ మెట్రో ఎండీ వికాస్ను సీఎం చంద్రబాబు కోరారు. బుధవారం కూడా ఢిల్లీలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశం కానున్నారు. ముందుగా నిర్ణయించిన స్కెడ్యూల్ మేరకు బుధవారం ఉదయం 10 గంటలకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో సీఎం భేటీ అవుతారు. మధ్యాహ్నం 2:30 శ్రమశక్తి భవన్లో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్తో సీఎం సమావేశం కానున్నారు. సాయంత్రం 4:30 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం భేటీ అవుతారు. బుధవారం రాత్రి 7 గంటలకు సీఐఐ స్వర్ణాంధ్రప్రదేశ్ టాస్క్ ఫోర్స్ నివేదిక విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. బుధవారం సాయంత్రం బనకచెర్లపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన 2 తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు.